ఆటలో గెలిపోటములు సహజమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలుర కళాశాలలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025ను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు జాతీయ పథకంతో చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్ పేరిట జిల్లాలోని 9 కళాశాలల్లో ఇక్కడ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయని, తద్వారా ఒకరికొకరు సహాయపడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. టెక్నికల్ విద్యను అభ్యసించే వారిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఇటువంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా వారితో మానసిక ఒత్తిడి తగ్గి శారీరక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024-25కి ఈరోజు ఫైనల్ డే సెలబ్రేషన్కి ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే ఉమెన్స్ గర్ల్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ఆమ్దాల వలస పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే ఎంఏ గంగాధర్ గారికి, వేదిక ముందున్నటువంటి టీచింగ్ స్టాఫ్, లెక్చరర్స్కి, అందరికీ, నాన్ టీచింగ్ స్టాఫ్, నెక్స్ట్ వివిధ కళాశాల నుండి ఇచ్చేసినటువంటి అధ్యాపకులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ గేమ్స్లో వివిధ కళాశాల నుండి పార్టిసిపేట్ చేసినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఈ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ అనేది మన జిల్లాలో 9 కాలేజీలు అని చెప్పారు. మీ అందరూ కూడా ఇక్కడ కలిసి ఈ గేమ్స్, ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఇది ఒక మంచి స్పిరిట్. ఎందుకంటే ఇక్కడ గేమ్స్తో పాటుగా మీ అందరూ కలుస్తారు, మీకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది. మీకు రేపు పొద్దున్న మీకు సబ్జెక్ట్ పరంగా కానీ, అలాగే ఎనీ ఇష్యూస్లో ఒకరికొకరు రేపు ఫ్యూచర్లో మీకు ఒకరికొకరు అవసరాలు వస్తాయి, పాటుపడతారు. అలాగే గేమ్స్ అనేది మనకి ఎప్పుడు చదివే కాకుండా మీరు ఆఫ్టర్ 10th ఇమ్మీడియట్గా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లోకి మీరు వచ్చేస్తారు. ఎక్కువ మీ పైన ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అప్పుడు గేమ్స్ కూడా ఇంపార్టెంట్. సైలెన్స్ ప్లీజ్.